ఏప్రిల్ 11. ఒప్పించుటకు దేవుడు సాతానును వాడుకొనును. మనిషి తన సొంత సత్క్రియలను ఇతరులతో పోల్చుకున్నప్పుడు, అంటే తన పొరుగువాని కంటే తాను అంత నీచంగా లేనని భావించినప్పుడు దేవుని తీర్పు నుండి తప్పించుకోవచ్చని అనుకుంటాడు. కానీ క్రీస్తు అవసరతను పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి గుర్తు చేయకముందు తన నీతి అంతా మురికి గుడ్డల వంటిదని ఆ వ్యక్తి దేవునితో ఏకీభవించాలి. తనలోని దుష్టత్వాన్ని నిరంతరం పోషించే ఆ ఓట ఎంతగా కలుషితమైందో చూసినప్పుడే మనిషి తన నిజమైన స్థితిని గ్రహించగలడు. సాతాను యొక్క భయంకరమైన దుష్టత్వాన్ని నీవు ఊహించగలవా? అది తెలిస్తే ప్రతి మనిషిలో ఉన్న పాపపు సామర్థ్యం ఎంతో నీకు అర్థమవుతుంది. ఈ లోకంలో అతి గొప్ప మానవతావాది లేదా నైతికవంతుడైనా సరే, అతనిలో కూడా అపవాదిలో ఉన్న అవే చెడు విత్తనాలు, అదే దుర్మార్గపు సామర్థ్యం దాగి ఉన్నాయి. అతని అసలు నైజం ఇంకా బయటపడలేదంటే అది కేవలం దేవుని కృప అడ్డుకోవడమే కారణం. క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మార్చబడే వరకు నువ్వు ఆ సర్ప సంతానానికే చెందుతావు. వాడి విత్తనం నీలో ఉంటుంది. అపవాది తనలాంటి బిడ్డనే కనగలడు. ఓ పాపి, ఒకవేళ నువ్వు ఇక్కడ భూమి మీద సాతాను పోలికలో కనిపించకపోయినా నరకంలో మాత్రం ఖచ్చితంగా ఆ రూపంలోనే కనిపిస్తావు. నీ అసలు రంగును దాచిపెడుతున్న లోకపు రంగులను అక్కడి జ్వాలలు కడిగివేస్తాయి. పరలోకంలో పరిశుద్ధులు దేవదూతల వలె దేవుని పట్ల ఉత్సాహంగా, ప్రేమగా, స్థిరంగా ఉంటారు. నరకంలో నశించేవారు దెయ్యాల వలె పాపంలోనూ మరియు శిక్షలోనూ ఉంటారు. నాకు మంచి ఉద్దేశాలు ఉన్నాయని నిన్ను నువ్వు సమర్థించుకునే ముందు ఒక విషయం తెలుసుకో. నీ హృదయం మంచిదైతే అపవాది హృదయం కూడా మంచిదే అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. వాడి స్వభావం దుర్మార్గమైతే నీది కూడా అలాగే ఉంటుంది. నీలో చాలా చిన్నవని నువ్వు భావించే లోపాలు వాస్తవానికి ప్రాణాంతక రోగ లక్షణాలు. సువార్త అనే ఔషధం, అంటే క్రీస్తు రక్తం, నీకు వ్యక్తిగతంగా అన్వయించబడకపోతే నువ్వు ఆత్మీయ కుష్ఠువానిగానే మరణిస్తావు. పాపం అనేది వయసుతో పాటు పెరిగే వంశపారంపర్య వ్యాధి. నేటి యవ్వన పాపి రేపటి ముసలి అపవాదిగా మారతాడు. ఈ వ్యాధి ఎల్లప్పుడూ తర్వాతి తరానికి సంక్రమిస్తూనే ఉంటుంది.